పెట్టుబడులు గత 5 ఏళ్లలో ఉన్న సంస్థలను వెళ్ళగొట్టారు. అశోక్ లేలాండ్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాకతో ఏపీ బ్రాండ్ తిరిగి వచ్చింది. ఇటీవల ఢిల్లీ వెళ్ళినప్పుడు తమిళనాడుకు చెన్నై, కర్ణాటక, బెంగళూరు, తెలంగాణకు హైదరాబాద్ ఉన్నాయి. ఏపీకి ఏముందని అడిగారు. ఏపీకి చంద్రబాబు ఉన్నారని నేను గర్వంగా చెప్పా. బాబు రాకతో రాష్ట్రానికి పరిశ్రమలను ఒక్కొక్కటిగా తిరిగి వస్తున్నాయి అన్నటువంటి లోకేష్ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహాదారులుగా సోమనాథ్, సతీష్ రెడ్డి, సుచిత్ర ఎల్లా, కేపీసీ గాంధీ, వివిధ రంగాల్లో నిష్ణాతులైన 9 ప్రముఖులను రాష్ట్ర ప్రభుత్వం గౌరవ సలహాదారులుగా నియమించింది. స్పేస్ టెక్నాలజీకి ఇస్రో మాజీ చైర్మన్ శ్రీధర ఫణిక్కర్ సోమనాథ్, ఏరోస్పేస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కేంద్ర రక్షణ శాఖ సలహాదారు సతీష్ రెడ్డి, చేనేత హస్తకళల అభివృద్ధికి ప్రముఖ పారిశ్రామికవేత్త భారత్ బయోటెక్ సంస్థ ఎండి సుచిత్ర ఎల్లా, ఫోరెన్సిక్ సైన్స్ రంగానికి ప్రముఖ ఫోరెన్సిక్ శాస్త్రవేత్త కేపీసీ గాంధీ అలానే కేబినెట్ హోదాతో గౌరవ సలహాదారులుగా నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీళ్ళు 2 ఏళ్ల పాటు ఆ పదవుల్లో ఉంటారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. చాలా మంచి ఇది. సలహాదారులు అంటే ఏదో రాజకీయ నిరుద్యోగుల ఆశ్రయం కాకుండా చక్కటి ఆయా రంగాల్లో నిపుణులు పెట్టారు. కాకపోతే వీళ్ళ సలహాలు తీసుకుని ఆచరణలో పెట్టాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వాన్ని. అయితే 3.04 లక్షల